గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, శుభ శుక్రవారము. ఏంటి మంచి శుక్రవారము? ప్రభువును చంపేస్తే మంచి శుక్రవారం ఏంటి? ప్రభువుని గాయపరిస్తే మంచి శుక్రవారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడలతో కొట్టి శరీరం అంతా కూడా చాళ్ళు నాగటి చాళ్ళులాగా చీల్చేస్తే మంచి శుక్రవారం ఏమిటి? ఆయన్ని ముఖం మీద ఉమ్మేసి అవమానపరిస్తే మంచి శుక్రవారం ఏమిటి? ఆయన్ని గేలి చేసి వెనకాల నుండి ఒకరు తన్ని నిన్ను ఎవరు తన్నారో చెప్పుకో చూద్దాం అని అవమానపరిచి ఆడుకుంటే మంచి శుక్రవారం ఎలా అవుతుంది? ఆయన్ని దూషించి గుద్ది ఆయన వస్త్రాలు 4 భాగాలుగా పంచేసుకుని ఆయన ఒంటి మీద వస్త్రాలు కూడా లాగేసుకుంటే ఆయన దగ్గర ఏమీ లేకుండా రిక్తుడిగా చేసేస్తే అది మంచి శుక్రవారం ఎలాగవుద్ది? ఆయనకి ఒక అంగీ ఉంది, అది చింపడానికి కుదరదు, వాటాలు వేసుకోవడానికి కుదరదు. అది నేసినటువంటి అంగీ. బహుశా ఆయన తల్లి అటువంటి మరియమ్మ గారు అది నేసి ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే యూదుల ఆచారం చొప్పున అలా జరుగుద్ది. ఏటేటా సమూయేలు ప్రవక్తకి తన తల్లి ఒక అంగీ కుట్టించి ఇచ్చేది. అలాగే యాకోబు తన కుమారుడిని యేసోపుకి గారాబం చేసి ఒక అంగీ కుట్టించి ఇచ్చేవాడు. అలాగే మరియమ్మ గారు కూడా యేసు ప్రభువుకు ఒక అంగీ కుట్టించి ఇచ్చి ఉంటుందని బైబిల్ పండితుల అంచనా. ఆ అంగీ పంచుకోవడానికి వీలు పడదు. అందుకు కాబట్టి దాని కొరకు సీట్లు వేశారు. ఎవరి పేరుట సీటీ వస్తే ఆ అంగీ వారికే చెందిద్ది. ఇది ఎలా మంచి శుక్రవారం అవుతుంది? ఆయన ఒంటి మీద గుడ్డ పీలిక కూడా లేకుండా పంచేసుకుని దోసేసుకుని హింసించి బాధ పెట్టి ఆయన శరీరంలో ఉన్నటువంటి సుమారుగా 5-6 లీటర్లు రక్తం ఉంటుంది మనిషి శరీరంలో. సుమారుగా ఆయన శరీరంలో ఉన్నటువంటి 5-6 లీటర్ల రక్తమంతా కూడా చుక్క చుక్కన పూర్తిగా ఆయన కార్చేస్తే, వణికేస్తే, ఆ రక్తమంతా భూమి మీద పోసేస్తే ఈ ప్రజల కోసం ఆయనకి అలా ఆయన రక్తమంతా కూడా పోతే మంచి శుక్రవారం ఎలాగవుతుంది? సుమారుగా ఆయన ఒంటి మీద 5,480 గాయాలు ఉన్నట్లుగా చరిత్రకారులు వ్రాసుకొచ్చారు. ఆయన ఒంటి మీద 5,480 గాయాలు ఉన్నట్లుగా చరిత్రకారులు రాసుకొచ్చారు. ఆయన సుమారుగా 85 కేజీలు ఉండి ఉంటాడు అని చరిత్రకారులు చెప్పారు. ఈ విధంగా ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తమంతా తీసేసుకుని 5,480 గాయాలు చేసి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి, యూదులు 40 అనే పదం కొట్టరాళ్ళు, అందు కాబట్టి ఒకటి తక్కువ కొడతారు. అలా కొట్టి హింసించి ప్రాణం తీసేస్తే మంచి శుక్రవారం ఎలాగవుతుంది? ఉదయం 6 గంటలకు ఆయన మీద సిలువ మోపారు. ఉదయం 6 గంటలకు ఆయన మీద సిలువ మోపి 9 గంటల వరకు ఆ సిలువను లాగుతూ ఉన్నాడు. ఆయన మోస్తూ ఉన్నాడు. భరించలేనంత భారం, మోయలేనంత బరువు. ఆయన వెయిట్ 85 కేజీలు ఉండొచ్చు, కానీ ఆ సిలువ వెయిట్ 150 కేజీలు ఉంటుందని చరిత్రకారులు చెప్తున్నారు. 150 కేజీల బరువును 85 కేజీల బరువున్న వ్యక్తి మోసుకుంటూ వెళుతూ ఆ యెరూషలేము వీధుల్లో, ఆ యెరూషలేము ప్రాంతంలో ఆ రక్తసిక్తముగా ఆయన లాగుకుంటూ వెళితే మంచి శుక్రవారం ఎలాగవుతుంది? ఆయన గొలగోతా కొండ అనే కొండ మీదకి ఆ సిలువను తీసుకువెళ్ళి అక్కడ ఏదైతే ఆ సిలువ కోసము గుంట తీసారో ఆ గుంటలో అక్కడ ఆ సిలువ పెట్టి ఆ సిలువ మీద ఆయన పడుకోబెట్టి 2 చేతుల్లో సూదుగా ఉన్న 2 మేకులు కొట్టేస్తే, 2 చేతుల్లో మేకులు అంటే ఎక్కడ కొడతారనుకుంటారు? మేకులు ఎక్కడ కొడతారు మీరు చెప్పండి ఒకసారి.
అరచేతుల్లో అని మీరు అనుకుంటున్నారు, కానీ అరచేతుల్లో కాదు. అరచేతుల్లో కొడితే ఆయన బరువుకి చేతులు చీలిపోయి కిందకు ఏలాడుతూ ఉంటాడు కదా, పడిపోతాడు. అందుకు కాబట్టి అరచేతుల్లో కొట్టలేదు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ అరచేయి కింద భాగం అక్కడ చూసుకున్నారు కదా, అక్కడ కానీ మేకు తెగ్గొడితే ఎముకలకు మయ్యంగా ఈ మేకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక ఏలాడినా కానీ కింద పడిపోయే అవకాశము ఉండదు. అందుకని వాళ్ళు అతి క్రూరంగా, అతి భయంకరంగా ఆ చేతిలో నుంచి ఆ కర్రలోనికి, చెక్కలోనికి మేకు తెగ్గొట్టి బలంగా మోదారు. అంటే ఆయనకు జారిపోకుండా ఉండడం కోసం 3 మేకులతో ఆయన్ని సిలువేశారు. ఎన్ని మేకులండి? ఆ 3 మేకులతో సిలువేశారు. ఒకటి ఈ చేతికి, మరొకటి ఆ చేతికి, ఇంకొకటి అది ఇంకా భయంకరం. ఒక కాలు మీద మరొక కాలు పెట్టి 2 కాళ్ళల్లోంచి చెక్కలోకి వెళ్ళేలా కొట్టారు. అంటే ఎంత పొడుగుంటుందో ఆ మేకు అర్థం చేసుకోండి. వాసం మేకుల కంటే కూడా పెద్దవి అన్నమాట, బళ్ళల్లాగా ఉంటాయి అన్నమాట. ఒక కాల్లోంచి మరొక కాల్లోంచి దూసుకుంటూ చెక్కలోకి వెళ్ళాలి, బరువైన చెక్కలోనికి. అలా చుత్తులతో కొట్టి ఆ మేకుల్ని దిగ్గొట్టారు. అలా దిగ్గొట్టి ఆయనకి సిలువకు వేలాడదీశారు. అలా 3 మేకులతో సిలువకు వేలాడదీసినప్పుడు అది మంచి శుక్రవారం ఎలాగవుతుంది, శుభ శుక్రవారం ఎలాగవుతుంది చూడండి. ఆయన్ని వేలాడదీసిన వెంటనే చనిపోతే అంత బాధ ఉండదండి. చూడండి, ఉరి తీస్తే మనిషి 4 నిమిషాల్లో చనిపోతాడు. ఉరి తీస్తే మనిషి 4 నిమిషాల్లో చనిపోతాడు. మన దేశంలో ఉరి ఉండేది, మనిషి 4 నిమిషాల్లో చనిపోతాడు. ఆ 4 నిమిషాలు బాధపడినా తర్వాత బాధ ఉండదు. ఒకవేళ కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తే గవర్నమెంట్ మనిషిని ఊరిక కొన్ని సెకండ్లలో చచ్చిపోతాడు. కాబట్టి వాడికి అంత బాధ అనిపించదు. తుపాకీతో కాల్చి చంపేసినా కానీ వెంటనే చచ్చిపోతాడు, అంత బాధ అనిపించదు. కానీ ఈ యొక్క శిలువ మరణం అనేది రోమా ప్రభుత్వము ఆ దేశంలో వేసే భయంకరమైన శిక్ష. ఇది ఆ దేశంలో వేసే భయంకరమైన శిక్ష. ఎవరికి శిక్ష వేస్తారంటే మర్డర్లు చేసిన వాళ్ళకి, రాజద్రోహం చేసిన వాళ్ళకి, భయంకరమైన నేరస్తులకి ఈ శిక్షలు వేస్తారు. అలాంటి అవమానకరమైన శిక్ష ఈ శిక్ష, శిలువ శిక్ష. శిలువ చూస్తేనే భయపడిపోయేంత క్రూరమైనటువంటి శిక్ష అది. అలాంటి క్రూరమైన శిక్ష యేసు ప్రభు కేశారు. ఎలాగో తెలుసా? శిలువ మీద వేసినవాడు వెంటనే చనిపోడు. ఎవరు కూడా శిలువ మీద వెంటనే చనిపోరు. ఉరి తీస్తే 4 నిమిషాల్లో చనిపోతారు. కానీ శిలువ మీద వేసినోడు 6 రోజుల వరకు బతికే అవకాశం ఉంటుందట. 6 రోజుల వరకు బ్రతికే అవకాశం ఉంటుందంట. శిలువ మీద వేసిన వాళ్ళు 6 రోజులు బ్రతికే అవకాశం ఉంటుందంట. ఒకవేళ 6 రోజులు బ్రతికిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా చనిపోలేదనుకోండి, 6వ రోజు సాయంత్రం ఆ సైనికులు వచ్చి వాడి కాళ్ళు చేతులు విరిచేసి చంపేస్తారంట. ఎందుకంటే 7వ రోజు వాడు బ్రతికుండకూడదు. ఎందుకంటే సబ్బాతు దినము, శనివారం వచ్చేసిందంటే ఒక బాడీని వాళ్ళు సిలువ మీద వేరాలని ఇవ్వరు. శుక్రవారం సాయంత్రమే దాన్ని దించేయాలి కిందకి. వాళ్ళ నియమం అది, యూదులకు ఉన్న పద్ధతి అది, ఆచారం అది, వారు పాటించే నియమము. అందుకు కాబట్టి ఆ శుక్రవారం సాయంత్రానికి చచ్చిపోయినట్లు, లేకపోతే వాళ్ళే వచ్చి కాళ్ళు చేతులు విరిచేసి చంపేస్తారు, కాళ్ళు ఎరగొట్టి చంపేస్తారు. ఆ విధంగా చేస్తారు. శిలువ శిక్ష అంటే అంత భయంకరమైనది. వెంటనే చనిపోరు. వెంటనే చచ్చిపోతే గొడవ వదిలిపోద్ది. అమ్మయ్య పోయాడు రా బాబు, బాధ లేకుండా అనుకుంటారు. చచ్చిపోయినాడు కూడా పెద్ద బాధ ఉండదు. కానీ శిలువ శిక్ష అలా కాదు. కొంతమంది 6 రోజుల వరకు బ్రతుకుతారంట. కొంతమంది వీక్ అయినోడు అయితే 3 రోజులకే చనిపోతాడు. కొంతమంది అయితే కొన్ని గంటల్లో చనిపోతారు. కొంతమంది అయితే శిలువ మోస్తూ ఉండగా దారిలోనే చనిపోతారంట. శిలువ వేసేదాకా కూడా ఉండరంట. ఆ యెరూషలేము వీధుల్లో శిలువ లాక్కుంటూ వెళ్ళేటప్పుడే ఆ బాధ తట్టుకోలేక, దెబ్బలు తట్టుకోలేక, ఆ బరువు మోయలేక మధ్యలోనే చచ్చిపోతారంట. శిలువ వేసేదాకా కూడా ఉండరంట కొంతమంది. అలాంటి భయంకరమైన క్రూరమైన శిక్ష యేసు ప్రభు కేశారు.
అది శుక్రవారము. ఎందుకు మంచి శుక్రవారం అయ్యింది? ఇన్ని బాధలు దేవుణ్ణి పెడితే, ఇంత ఘోరమైన శిక్ష దేవుడికి వేస్తే ఎందుకు శుక్రవారం అయింది? ఉదయం 6 గంటలకు సిలువ ఎత్తిన యేసయ్యను 9 గంటలకు సిలువ వేశారు. 9 గంటలకు సిలువ వేస్తే యేసుక్రీస్తు ప్రభు వెంటనే చనిపోలేదు. ఎంతవరకు ఉన్నాడో తెలుసా? 3 గంటల వరకు బ్రతికే ఉన్నాడు ఆయన. 9 గంటల నుండి 3 గంటల వరకు ఎన్ని గంటలండి? 6 గంటల సమయం యేసు ప్రభు బ్రతికున్నాడు సిలువలో. వాళ్ళు వచ్చి కాళ్ళు చేతులు విరిచేద్దాం అనుకున్నారు, కానీ అప్పటికే ఆయన ప్రాణం పోయింది. అందుకే విరవలేకపోయారు, ఆయన కాళ్ళు ఇరవలేకపోయారు. ఎందుకు? వేసిన మొదటి రోజే ఆయన చంపేయాలని ఎందుకు చూశారంటే అది శుక్రవారం కాబట్టి. యేసు ప్రభును శుక్రవారం నాడు సిలువేశారే కాబట్టి. అదే సోమవారం నాడో మంగళవారం నాడో ఎవరినైనా సిలువేశారనుకో, శుక్రవారం సాయంత్రం వరకు అతను అలా బతికించి ఉంచుతారు. చచ్చిపోతే శుక్రవారం నాడు సాయంత్రం వచ్చి కాళ్ళు ఇరిచేసి చంపేస్తారు. కానీ యేసు ప్రభువును సిలువ వేసింది శుక్రవారమే కాబట్టి ఆయన్ని సాయంత్రం వరకు చూసి సబ్బాతు దినం పాటించాలి కాబట్టి యూదులు శవాన్ని వాళ్ళు అలాగా మ్రాను మీద వేలాడనివ్వరు. వాళ్ళకి ఆ విధమైనటువంటి ఇది ఉంది, వాక్యము లేఖనం ఉంది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 23వ వచనము, ఇది కూడా ప్రవచనమే. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 23వ వచనము, 21-23. అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు, వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక అగత్యముగా. చూడండి, ఈ వాక్యము ఇది కూడా ఒక ప్రవచనమే. మ్రాను మీద వ్రేలాడేవాడు శాపగ్రస్తుడు అవుతాడట. అందుకు కాబట్టి ఆ రాత్రి ఉంచకూడదట, దించేయాలి. ఆ దేశము అపవిత్రము అవ్వకుండా ఉన్నట్లు అగత్యముగా అతని పాతి పెట్టాలి. ఆ వేళ పాతి పెట్టేయాలి. శనివారం రాకుండానే శుక్రవారం నాడే పాతి పెట్టేయాలి, సబ్బాతు రాకుండానే. అది యూదుల ఆచారం. దీని ప్రకారంగా ఇది కూడా లేఖనం నెరవేర్పే. ఇది కూడా దేవుని యొక్క లేఖనము నెరవేర్పే. ఈ లేఖనము నెరవేర్పు ఎక్కడ ఉంటుందంటే, చూడండి, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదవండి. క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అతను గూర్చి ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. మ్రాను మీద వ్రేలాడి మనందరి పాపములు ఆయన మీద వేసుకుని ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయన మనిలము లేనివాడు, పరిశుద్ధుడు కానీ, పవిత్రుడు కానీ, మన కోసం ఆయన శాపగ్రస్తుడిగా మారి సిలువ మీద వ్రేలాడాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనను శాపగ్రస్తుడిగా చేసినటువంటి ఈ శుక్రవారం ఎలా మంచి శుక్రవారం అయింది? ఎలా శుభ శుక్రవారం అయింది? చెప్తాను మీకు. ఎలా మంచి శుక్రవారం అయిందో, ఎలా శుభ శుక్రవారం అయిందో చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు చనిపోవడం ద్వారా, ఆయన చనిపోకపోతే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈ మనుషులందరి కోసం ఒకడు ప్రాణం పెడితే ఈ మనుషులందరూ బ్రతుకుతారు, ఈ మనుషులందరికీ మంచి జరుగుతుంది. ఒకడు వచ్చి ప్రాణం పెట్టకపోతే ఈ మనుషులందరూ పాపములో చచ్చిపోతారు, ఈ మనుషులందరికీ చెడు జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మనుషులందరి కోసం ఒకడు ప్రాణం పెడితే ఆ ఒక్కడికి చెడు జరుగుతుంది, మిగతా మనుషులందరూ ప్రాణాలతో ఉంటారు. ఆ ఒక్కడు ప్రాణం పెట్టకపోతే ఆ ఒక్కడికి మంచి జరుగుతుంది, ఈ మనుషులందరికీ చెడు జరుగుతుంది. అందుకు కాబట్టి ఈ మనుషులందరూ ఎదురు చూస్తున్నారు. మనం చచ్చిపోయేలాగా ఉన్నాం, మనల్ని ఎవరు రక్షిస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఈ మనుషులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మనం పాపంలో మ్రగ్గిపోయి ఉన్నాం,
మనకి ఈ పాపం అనే ఈ శిక్ష నుండి ఎవరు రక్షిస్తారు మనల్ని? ఎవరు మనకి ఈ చెడు నుండి మంచిలోనికి ఎవరు మనల్ని నడిపిస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకోసం బలి అవుతాను, నేను సిలువలో మరణం పొందుతాను, మీకు బదులుగా నేను చనిపోతాను, మీరు బ్రతికి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు ఆ ప్రజలందరూ అనుకున్నారు, అమ్మయ్యా మన మీదకు వచ్చిన కీడంతా తొలగిపోయింది, కాబట్టి ఈరోజు మనకి మంచిదా కాదా? చెప్పాలందరూ కూడా మంచిదే. ఎందుకు మంచిదంటే మనకు రావాల్సిన శిక్ష ఆయన వేసుకున్నాడు కాబట్టి మనం బ్రతికిపోయాం, కాబట్టి మనకి మంచిది. ఆయనకి శాపమై ఉన్నది, మనకి ఆశీర్వాదమై ఉన్నది. అందుకు ఈ శుక్రవారం మంచిది. ఎందుకంటే రాబోవు కీడును తప్పించింది కాబట్టి దేవుని త్యాగము ఈ శుక్రవారం మనకు మంచిదయ్యింది. రాబోవు ఆపదను తప్పించింది కాబట్టి దేవుని శిలువ త్యాగము ఈ శుక్రవారం మనకు మంచిదయ్యింది. పాపమనే మరణ శిక్ష నుండి తప్పించింది కాబట్టి శిలువ యాగము ఈ శుక్రవారం మనకి మంచిదయ్యింది. చూడండి, ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుణ్ణి ఆరాధిస్తే మనకి ఏం మంచి జరుగుద్దో చెప్పనా? ఆనాడు ప్రజలకి రాబోవు శిక్ష ఎలాగైతే దేవుడు తప్పించాడో, ఈరోజు కూడా ఇక మీదట కూడా మనకి ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి కీడులు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా తప్పించే మంచి మేలు మనకి ఈ శుభ శుక్రవారం నాడు పాల్గొంటే మనకి జరిగిద్ది. ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం పాల్గొంటే ప్రతిరోజు కూడా మనకి మంచే జరిగిద్ది. రాబోవు కీడులన్నీ తప్పించబడతాయి, రాబోవు శోధనలన్నీ తప్పించబడతాయి, రాబోవు శ్రమలన్నీ తప్పించబడతాయి. అనారోగ్యాల నుండి దేవుడు తప్పిస్తాడు, శోధనల నుండి దేవుడు తప్పిస్తాడు. అందుకు మనకి ఈ గుడ్ ఫ్రైడే మంచిదయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఉదాహరణకు ఒకటి చెప్తానమ్మా, ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఒక మెచ్యూర్ ఫంక్షనో ఏదో చేస్తున్నారు. మెచ్యూర్ ఫంక్షన్కి ఉదాహరణ చెప్తున్నాను. డబ్బులున్న వాళ్ళు 10 మేకపోతులు వేస్తారు, అవునా? డబ్బులు లేని వాళ్ళు 2 మేకపోతులు వేస్తారు, అవునా? వేస్తారా? ఇప్పుడు ఆ రోజు మనకి ఆ ఇంటి వారికి భోజనానికి వెళ్ళేవాళ్ళకి పండగ దండగా? చెప్పాలి అందరూ కూడా పండగే. ఎందుకని? అక్కడ ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, ఫంక్షన్ జరుగుతుంది, పండగ అంటే అక్కడ ఒక సంతోషం అక్కడ. కానీ ఆ మేకపోతులకేంటి చెప్పాలి? ఆ మేకపోతులకేంటి? శాపం. అంటే అవి అవి ప్రాణాలు పోగొట్టుకున్నాయి కదా, ప్రాణాలు పోగొట్టుకున్నాయి కదా. అంటే అవి చనిపోవడం ద్వారా అక్కడ ఉన్న మనుషులందరికీ ఏంటి? ఒక విందు వచ్చింది, ఒక ఆనందం వచ్చింది. అర్థమవుతుందా? అంతే. ఇది నియమం, సృష్టి ధర్మం, దేవుడే మనకిచ్చాడు. ఇప్పుడు ఆదివారం వచ్చిందనుకోండి, ఎన్ని కోడులు చచ్చిపోతున్నాయి, ఎన్ని కోడులు చచ్చిపోతున్నాయి. ఆ మాంసం ద్వారా మనుషులకి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. బావా ఏంటి ఈవేళ మీ ఇంట్లో? బావా ఈ రోజులో మా ఇంట్లో మటను, బావా మా ఇంట్లో ఈవేళ చికెను, వదిన ఈవేళ మా ఇంట్లో చికెన్ కూర, వస్తావా కొంచెం భోజనం చేద్ది కానీ. అంటే మనకేంటి? కొన్ని ప్రాణాలు చనిపోతుంటే మనకి సంతోషం, అవునా కాదా? అది ఎవరు గమనించరు. వాటికి అది చెడ్డ, శాపం, మనకది ఆనందం, సంతోషం. పూర్వదినాల్లో పాత నిబంధన కాలంలో అలాగే గొర్రెలను వేసేవారు. పస్కా పండుగ వచ్చేటప్పటికి, అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసే సమయానికి, అంటే ఇప్పుడు ఈ రోజు అప్పుడు, ఇప్పుడు కాదు. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు అనుకుంటున్నారు యేసు ప్రభును ఇప్పుడు ఎవరు సిలువ వేయలేదండి. ఇప్పుడు మీరు ఇంకా సిలువలో ఉన్నాడేమో యేసు ప్రభు అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు లేడండి. 2026 సంవత్సరాలు అయింది యేసు ప్రభువుకి సిలువేసి.
ఆయన బాధలు భరించి 2026 సంవత్సరాలు అవుతుంది. ఆయన దెబ్బలు తిని 2026 సంవత్సరాలు అవుతుంది. ఆయన చనిపోయి తిరిగి లేచి 2026 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయన సిలువలో లేడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే, తండ్రి కుడి పారవశను కూర్చుని పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్త అని ఉత్తరవాదిగా మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. త్వరలోనే రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయనకి మనం ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన చేసుకుంటున్నాం అంటే, ఆనాడు ఆయన చేసిన త్యాగాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన సిలువ వేసేస్తున్నారేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, ఆయన్ని ఇప్పుడు మనమే సిలువ వేస్తున్నాం. ఎలాగేస్తున్నాం? ఆయనకి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసి సిలువేస్తున్నాం. ఆయన్ని బాధ పెట్టి సిలువేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే, ఆయన సంఘాన్ని బాధ పెట్టి సిలువేస్తున్నాం. ఆయన సేవకుల్ని ఏడిపించి సిలువేస్తున్నాం. ఆయన సేవకుల్ని ఏడిపించినా దేవుడు ఏడుస్తాడు. అర్థమవుతుందా మీకు? సేవకులు దుఃఖపడిస్తే దేవుడు ఏడుస్తాడు. సంఘము చెదిరిపోతుంటే దేవుడు ఏడుస్తాడు. దేవుడికి సిలువ వేసినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన సిలువలో లేడు, మనం ఆయన సిలువేస్తున్నాం. అనేక రూపాల్లో ఆయన సిలువేస్తున్నాం. సంఘాన్ని ఇబ్బంది పెట్టి సిలువేస్తున్నాం. మనం చేయకూడని పనులు చేసి సిలువేస్తున్నాం. దేవుడికి విరుద్ధంగా ప్రయత్నాలు చేసి సిలువేస్తున్నాం. వ్యభిచారం చేసి సిలువేస్తున్నాం. దొంగతనం చేసి సిలువేస్తున్నాం. కుట్రలు కుతంత్రాలు చేసి సిలువేస్తున్నాం. అబద్ధాలు ఆడి సిలువేస్తున్నాం. చేయకూడని, తినకూడని, వెళ్ళకూడని అవన్నీ చేసి యేసు ప్రభువుకు సిలువేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు ఆయన సిలువలో లేడు. ఆయన సిలువ వేసి 2026 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకండి ఆరాధన అంటే, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని, ఆయన చేసిన ఆ గొప్ప యజ్ఞాన్ని, ఆ బలియాగాన్ని గుర్తు చేసుకుని, ఆయన్ని కృతజ్ఞతగా ఆయన్ని మనం మహిమపరుస్తూ ఉన్నాం. కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. గ్రాటిట్యూడ్ అంటారు దీన్ని. అంటే థ్యాంక్స్ చెప్తున్నాం. యేసు ప్రభుకి థ్యాంక్స్ చెప్తున్నాం. చూడండి, పెద్ద వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఏ ఒకటి చేస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు పుట్టినరోజు చేస్తారు. గాంధీ గారు జయంతి, వర్ధంతి కూడా చేస్తారు. ఎందుకని? దేశానికి స్వాతంత్రం తెచ్చాడు కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నారు ఆయనకి. అలాగే యేసుక్రీస్తు ప్రభు చేసిన, ఆనాడు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుని ఈనాడు వరకు కూడా మనం ఆయనకి ఈ ఆరాధన చేస్తూ ఉన్నాం. అలాగే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మోషే అనేటటువంటి దైవజనుడు, ప్రవక్త, నాయకుడి ద్వారా దేవుడు బయటికి తీసుకువచ్చి వాళ్ళని 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించి, నడిపించి, కాచి, కాపాడి, వాళ్ళను సంరక్షించి కానాను దేశాన్ని వాళ్ళకి 12 గోత్రాలకి పంచిపెట్టి ఇచ్చినందుకు మర్చిపోకుండా దేవునికి వారు క్రమం తప్పకుండా పస్కా పండుగ ఆచరించాలి. ఆమెను చెప్తాం అందరం కూడా. అలాగే ఇంకా ఇతరమైన అనేకమైన పండుగలు ఆచరించాలి. పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. పస్కా అంటే పులియని రొట్టెల పండగ. అది ఇప్పుడే జరిగిద్ది. అంటే ఈ నెలలో వాళ్ళు ఒక్కొక్క మనిషి వాళ్ళ శక్తి కొలది గొర్రెలను, గొర్రెపోతులను, మేకపోతులను తీసుకొచ్చి యెరూషలేము దేవాలయానికి వచ్చి, యూదులు 12 గోత్రాల వాళ్ళు కూడా వచ్చి అక్కడ దేవునికి ఆ గొర్రెలను బలి ఇచ్చి ఆ రక్త ప్రోక్షణ చేసి వారు ఆ పండగ 7 రోజులు ఎన్ని రోజులు కానీ చేసుకుంటారు. చేసుకుని దేవుణ్ణి ఆరాధించి ఆ భోజనం చేసేసి ఆ మాంసంతో పులియని రొట్టెలు తిని వెళ్ళిపోతారు. అయితే పాపం మాత్రం పోవట్లేదు. పాపం అలాగే ఉంటుంది. పాపం అలాగే ఉంటుంది. గొర్రెలు, మేకలు బలైపోతున్నాయి. కానీ ఎవరికి పండగ? ఆ గొర్రెలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి పండగ. ఎందుకని? ఆ మాంసం చేత వాళ్ళు ఆ రోజు ఖుషీగా ఆనందంగా తింటున్నారు. హ్యాపీగా తింటున్నారు. శుభ్రంగా ఆనందంగా పండగ చేసుకుని తింటున్నారు. కానీ ఆ గొర్రెలకు మాత్రం శాపం అయిపోతున్నాయి. ఈ మనుషులకు మాత్రం ఆనందం అయిపోతున్నారు. అలాగే ఇక గొర్రెల వల్ల ప్రయోజనం లేదు,
కోడె దూడల వల్ల ప్రయోజనం లేదు, ఎద్దుల వల్ల ప్రయోజనం లేదు. దైవ మానవుడు వచ్చి బలవుతే తప్ప ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు అని అప్పుడు దేవుడు గ్రహించి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనక, ఈ లోకము పాపముతో నిండిపోయినది గనక, ఈ లోకమును బయటికి తీసుకురావాలంటే గొర్రెలు, మేకలు, గొడ్లు ఏమి తీసుకురాలేవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయనే దేవుడు, ఆయనే మనిషి. 100% ఆయన దేవుడు, 100% ఆయన మనిషి. కాబట్టి దేవుడు మనిషి అయి ఉన్న వారు మాత్రమే ప్రాణం పెడితే ఆ ఒక్క మనిషికి శాపం అవుతుంది, కానీ మిగతా వాళ్ళందరికీ పండగ అవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన శాపమై, ఆయన పాపమై, ఆయన ప్రాయశ్చిత్తం చేసి మనందరికీ విడుదల ప్రకటించాడు. అందుకే ఆయనకి శాపము, మనకి శుభము. ఈ శుక్రవారం ఏమైందండి? మంచి శుక్రవారం అయింది. అందుకే శుభ శుక్రవారం అయింది. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనకి మంచి శుక్రవారం అయింది. 2 కొరింథీయులు రాసిన పత్రిక ఒకసారి తీద్దాం. 5వ అధ్యాయం 21వ వచనము. 2 కొరింథీయులు 5:21. గబగబా. ఇంకొకళ్ళు 1 పేతురు 2:24. 2 కొరింథీ 5:21, 1 పేతురు 2:24. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. ఒక్కసారి ఆగమ్మా. మనము నీతిమంతులుగా అవ్వడం కోసమంట పాపమెరుగని ఆయనను ఎలా చేసామంట? మనం పాపముగా చేసామంట. చూసారా? ఇందాక మ్రాను మీద విరాలాన్ని వాడు శాపగ్రస్తుడు అన్నాం. అంటే యేసుప్రభు మన కోసం శాపగ్రస్తుడిగా మారాడు. ఇప్పుడు ఈ 2 కొరింథీ 5:21 ప్రకారంగా పాపమెరగని ఆయనను మనము నీతిమంతులుగా ఉండడం కొరకు ఆయన్ని మనం ఎలా చేసామండి? పాపిగా మనం చేసామంట. పాపమెరగని ఆయనను మనం పాపముగా చేసి ఉన్నామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత మరి ఎలాంటి వచనాలు మనకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట 1 పేతురు 2:24 కూడా చూద్దాం. మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపముల మ్రాన మీద మోసుకొనిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, చాలమ్మా, చూడండి ఎందుకు ఇది మనకు మంచి శుక్రవారం అయింది తెలుసా? పాపములో మనం చనిపోబోతున్నాం. మనం చనిపోకుండా ఈ సావును ఆయన మీదకి రప్పించేసుకుని మనల్ని బ్రతికించేశాడు. అందుకు మనకు మంచి శుక్రవారం అయింది. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమపరుద్దాం. అందుకు మనకి శుభ శుక్రవారం అయింది.